ఇరాన్, ఇజ్రాయిల్, అమెరికా యుద్ధం తారాస్థాయిలోకి పోతోంది. ట్రంప్ ఈరోజు చేస్తున్నటువంటి ప్రకటన ఏంటంటే మేము 10 రోజుల పాటు యుద్ధానికి విరామం ఇస్తున్నాం అని చెప్తూనే అదనపు బలగాలను ఇప్పటికే ఇరాన్లో మోహరించడానికి ఇంకోవైపు ట్రంప్ గ్రౌండ్ వర్క్ చేస్తూనే ఉన్నారు. ఇంకోవైపు అటు ఇరాన్ ఏమో వీటికి మేము అంగీకరించట్లేదు, అది ఏకపక్ష నిర్ణయం అమెరికా తీసుకునేది. శాంతి చర్చలు మాతో జరపడానికి మా వైపు నుంచి ఎట్లాంటి చర్చలు జరగలేదు. యుద్ధ కాల్పుల విరమణ ఏదైతే ఉందో, ఈ యుద్ధ విరమణ ఏదైతే ఉందో 10 రోజుల పాటు, ఇది ఏకపక్ష నిర్ణయం అని చెప్పేసి ఇరాన్ చేస్తున్నటువంటి వాదన. ఇటు ఇరాన్ 10 లక్షల మంది సైనికుల్ని గ్రౌండ్ బ్యాటిల్కి దింపుతోంది. అటు అమెరికాతో పాటు ఇంకా కొన్ని దేశాలు కూడా అమెరికాకి మద్దతుగా వస్తున్నటువంటి సందర్భం కూడా కనిపిస్తోంది. వీటన్నిటి నేపథ్యంలో పుతిన్ ఒక మాట అన్నారు నిన్న బిజినెస్ సమ్మిట్లో, బిజినెస్ మెన్ సమ్మిట్లో. మళ్ళొక్కసారి లాక్డౌన్ లాంటి పరిస్థితులు రావచ్చు, కోవిడ్ లాంటి సిచ్యువేషన్స్ రావచ్చు అని చెప్పేసి చేసినటువంటి కామెంట్. ఈరోజు భారత ప్రధాని నరేంద్ర మోదీ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో, ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాలను పక్కన పెడితే సమీక్ష సమావేశం, వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించబోతున్నారు. ఏం చెప్పబోతున్నారు, ఏం జరగబోతోంది? ఏదో జరగబోతోంది, ఒక భయం కనిపిస్తుంది. దీనికి తోడు లాక్డౌన్ వస్తుందా అన్నటువంటి చర్చ దేశవ్యాప్తంగా కూడా నడుస్తుంది, ప్రపంచవ్యాప్తంగా నడుస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సంక్షోభం నడుస్తోంది. మాట్లాడదాం. అందే సత్యం గారు మనతో పాటు ఉన్నారు. సత్యం సార్, నమస్తే. నమస్తే. ఓవైపు 10,000 మంది సైనికులు పంపడానికి ఇరాన్ సిద్ధమైంది. 10 లక్షల మంది సైనికులు పంపడానికి ఇరాన్ సిద్ధమవుతోంది. 10 రోజుల పాటు యుద్ధానికి మేము విరామం ఇస్తున్నాం అని చెప్పేసి ట్రంప్ చేస్తున్నారు. బట్ బ్యాక్ ఎండ్లో చేసేటి అన్ని చేస్తూనే ఉన్నారు, అది స్పష్టంగా కనిపిస్తోంది. ఇజ్రాయెల్ మాత్రం దాడులు కొనసాగుతూనే ఉంటాయి ఇరాన్ మీద అని చెప్పేసి చేస్తున్నటువంటి ప్రకటనలు. సో ఎట్లా చూడవచ్చు, ఏం జరుగుతోంది? ఆర్థిక సంక్షోభం ప్రపంచవ్యాప్తంగా వెంటాడుతోంది. ఈ సమస్య పరిష్కరించడంలో ఇరాన్ సమస్యని అమెరికా నిజాయితీతోటి వ్యవహరించట్లే. డే 1 నుంచి కూడా అదే కన్నింగ్ బిహేవియర్ నడుస్తుంది. ఎందుకంటే జెనీవాలో టాక్స్ నడుస్తున్నాయి. ఓమెన్ మధ్యవర్తి అవును, టాక్స్ ముగిసినాయి. మరి తర్వాత అని అనుకుంటున్న సమయంలో అటాక్ చేశారు. అంటే ఒకవైపు చర్చలు జరుపుతుంటేనే ఒకవైపు అటాక్ చేశారు. ఆ అటాక్ చేసిన దాన్ని బట్టి చూస్తే ఈ చర్చలు జరుపుతున్నంత కాలం వాళ్ళు ఖొమైనీ కోసం, అగ్రనాయకుల కోసం సెర్చ్ చేస్తూనే ఉండు అనేది అర్థం. ఎందుకంటే డే 1 నాడే ఖొమైనీ రాజకీయ నాయకత్వం, మిలిటరీ నాయకత్వం అంతా ఇరాన్ కోల్పోయింది. అవును, అప్పటికప్పుడు వాళ్ళు అలా దొరికే అవకాశం లేదు. అవును, అంటే సెర్చింగ్ ఆపరేషన్స్, ఒకవైపు చర్చలు జరుపుతూనే మరొక వైపు సెర్చింగ్ ఆపరేషన్స్ మొదలుపెట్టి ఫస్ట్ డేనే దాడి చేసి చంపేశారు. అవును. కాబట్టి ఇందులో ఏ మేరకు అమెరికా కానీ ఇజ్రాయెల్ నిజాయితీ మనకు అవపడదు. ఇదొక అంశం. రెండోది, వాళ్ళు పెట్టినటువంటి కంప్లైంట్స్ అణుబాంబుల మేకింగ్లో ఉన్నాయనేది నిజం కాదని తేలిపోయింది. అవును. రెండోది, ఇరాన్ టార్గెట్ ఖొమైనీ చంపేస్తామని చెప్పేది, అది కూడా ఆ టార్గెట్ కూడా తీరిపోయింది. నిజంగా అవే టార్గెట్లు అయి ఉంటే వాళ్ళ యుద్ధం విరమింపజేయాలి. అవును. కానీ ఇంకా ఖొమైనీ జరిగిపోయినాక, అణుబాంబు లేవని తేలిన తర్వాత, అణురియాక్టర్ల మీద దాడి చేసిన తర్వాతగా రేడియేషన్ లేదన్న తర్వాత, ఇప్పుడు యుద్ధం కొనసాగించడంలో నిజాయితీ లేదు. ఇది రెండో మెట్టు. మొదటి పెట్టెలో నిజాయితీ లేదు, రెండో మెట్టులో కూడా నిజాయితీ లేదు. ఇక మూడో మెట్టులో ఇవాళ చర్చలు జరుగుతున్నాయి అంటారు. ఆ చర్చలు అసలు ఇప్పుడున్నటువంటి సన్ ఖొమైనీతోటి జరుగుతున్నాయా, లేదా ఖొమైనీ అంతరంగికతలు జరుగుతున్నాయా, లేదా ప్రత్యామ్నాయంగా కొంతమంది ఎంకరేజ్ చేయడానికి అనఫీషియల్గా చర్చలు జరుపుతుండ అనేటువంటిది ఒక అనుమానం నడుస్తూ ఉంది. అంటే ఉన్న ప్రభుత్వాన్ని గోలదోసి ప్రత్యామ్నాయ నాయకులు వాళ్ళతోటి మేము ఒప్పందం కుదుర్చుకున్నాం, అందుకని ఇప్పుడు అమెరికా వాళ్ళదే పాలన, అంటే మధురని తప్పించి ఇప్పుడు ఎక్కడైతే పాలన చేస్తున్నారో అటువంటి పాలన ఇప్పుడు ఇరాన్లో కూడా అటువంటి పాలన చేస్తామని చెప్పేసి అనేందుకు సమాయత్తం అవుతున్నారు అనేటువంటిది అనుమానం వస్తుంది ఇరాన్ ప్రకటనలతోటి. తర్వాత నాలుగోది ఏమిటంటే, ట్రంప్ నిజాయితీతోటి వ్యవహరించట్లేదు, మాతోటి చర్చలు జరుపుతుంటేనే, మా దగ్గర సాగులు పడుతూనే,
మరొక వైపు అసలు మేము చర్చలే లేదని చెప్పేసి బెట్టు చేస్తుంది ఇరాన్ అని చెప్పేసి అంతర్గతంగా మధ్యంతర ఎన్నికల కోసం నిధులు సమీకరిస్తూ ఒక మీటింగ్లో మాట్లాడిండు ట్రంప్ అవును. ఈ మాట. కాబట్టి అంటే అమెరికాలో ఇమేజ్ కాపాడుకోవటానికి ఇరాన్కు సరెండర్ అవుతుంది లేదా ఇరాన్ మీద ఓడిపోయారు అనేటువంటి ఇంప్రెషన్ రాకుండా ఇరానే సాగిలపడి మా కోసం చర్చల కోసం ఎదురు చూస్తుంది, చర్చలు జరుపుతుర్రు అనేటువంటిది ప్రకటన. ఆ మధ్యంతర ఎన్నికల్లో ట్రంప్ ఇమేజ్ పోగొట్టుకోకుండా ఉండడానికి ఇటువంటి ప్రకటనలు చేస్తున్నాడు అనేటువంటి అనుమానం కొనసాగుతుంది. అవును. తర్వాత మరొక అంశం ఏంటంటే ఆ ప్రకటనైనా నిజాయితీని గుడి లేదు. ఎందుకంటే ఇవాళ భూతల దాడులకు కావాల్సినటువంటి సైనికుల మొత్తాన్ని సమీకరిస్తుంది. ఇటు జపాన్ వైపు నుంచి, అటు డెగోవర్షియా వైపు నుంచి, ఆ తర్వాత అటు చుట్టూ, తర్వాత అరబ్ దేశాల నుండి, తర్వాత ఇతర యూరోప్ దేశాల నుంచి ఏదైనా కాంట్రిబ్యూట్ చేస్తే, కాబట్టి దాదాపు ఇరాన్ ఆక్రమించడానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు ఇవాళ ట్రంప్ చేసుకుంటుండు. అవును. కాబట్టి మాకు చర్చలు విఫలమైనవి, ఇక యుద్ధమే మాకు ఆల్టర్నేటివ్ అని ప్రకటించుకునేందుకు ఇటువంటి తంతు జరిపి ఇవాళ ఇరాన్ మీద భూతల దాడులు చేయడానికి ఈ ఏర్పాట్లన్నీ ఉపయోగపడేటువంటి అవకాశం ఉంది. అవును. ఇవన్నీ ట్రంప్ ఇజ్రాయెల్ కలిసి ఆడుతున్నటువంటి నాటకం. దానికి ఇరాన్ కూడా మొండి పట్టుదలగా ఉంది. భూతల దాడులు చేస్తే మేము ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉన్నాం. అవును. మా దేశంలో 10 లక్షల మంది సైనికులే కాదు 10 కోట్ల మంది ప్రజలు కూడా సిద్ధంగా అని చెప్పేసి ఇరాన్ ప్రకటిస్తుంది. కాబట్టి ఇది యుద్ధం కొనసాగితే, ఇంకా ఎట్లాగే ఏ చర్చలు లేకుండా కొనసాగితే, ఇప్పటికే ఎకనామిస్టుల యొక్క అంచనా ప్రకారం అన్ని దేశాలు ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. సార్ అదే అంటుంది సార్. అంటే ఈ మాట మనమే కాదు, నిన్న పుతిన్ అన్నాడు, ఇటు ఫిన్లాండ్ కూడా అదే కామెంట్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా అదే రాబోతోంది, ఒక ఆర్థిక సంక్షోభం రాబోతోంది. బహుశా ఆర్థిక మాంద్యం వస్తే కరోనా కంటే కూడా తీవ్రమైనటువంటి పరిస్థితి ప్రపంచం ఎదుర్కొనేటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయన్నటువంటి వాదన కూడా అన్ని దేశాల నుంచి వస్తున్నాయి. నిన్న పుతిన్ కామెంట్ కానీ, మొన్న ప్రధానమంత్రి మోడీ చేసిన కామెంట్ కానీ, నిన్న రాత్రి ఫిన్లాండ్ చేస్తున్నటువంటి కామెంట్లు, ఇవన్నీ చూస్తే కనుక ఒక భారీ ఆర్థిక మాంద్యం ప్రపంచం ఎదుర్కోబోతోందా? కరోనా కంటే ఎక్కువ పరిస్థితి వస్తే అంటే దాని అర్థం ఏంటి? మళ్ళీ లాక్డౌనా, మళ్ళీ షట్ డౌన్ దిశగా ఏమైనా పోయే ప్రమాదం ఉంటుందా? అవి పక్కకు పెడితే, షట్ డౌన్ పక్కకు పెడితే, ఇవాళ అసలు నిజం చెప్పకుండా సంక్షోభం ఉంటుంది. అసలు నిజం ఏమిటంటే ఇవాళ గల్ఫ్ దేశాల్లో ఇన్క్లూడింగ్ ఇరాన్ ఒక బ్యారెల్ క్రూడ్ ఆయిల్ బయటకు తీస్తే $14 అవుతుంది. ఇరాన్లో కానీ గల్ఫ్లో కానీ. కెనడాలో బయటకు తీస్తే $30 అవుతుంది. అమెరికాలో బయటకు తీస్తే $45 అవుద్ది. అంటే గల్ఫ్లో, ఇరాన్లో $14 బ్యారెల్ అయితే క్రూడ్ ఆయిల్ బయటకు తీయటానికి అమెరికాలో $45 అవుద్ది. ఇది మొత్తం యూరప్ని, ప్రపంచాన్ని దెబ్బకొట్టుద్ది అమెరికా అమ్మేటువంటి రేటు కొనాలంటే. వాస్తవం, కరెక్ట్. ఇది ఒక అంశం, అందరు భయపడేది. అవును. తర్వాత రెండవది, మన భారతదేశానికి వచ్చినటువంటి చిక్కు ఏమిటంటే, గల్ఫ్ నుంచి మనం ఇంపోర్ట్ చేసుకోవటానికి బ్యారెల్ $1 అయింది మనకు ట్రాన్స్పోర్ట్ ఖర్చు. అమెరికా నుంచి దిగుమతి చేసుకోవటానికి బ్యారెల్ $14.5 అవుద్ది. గల్ఫ్ నుంచి దిగుమతి చేసుకోవటానికి ట్రాన్స్పోర్ట్ కాస్ట్ $1 అయితే బ్యారెల్కు, అమెరికా నుంచి దిగుమతి $14.5 అవుద్ది. అంటే 14 రెట్లు ఎక్కువ ట్రాన్స్పోర్ట్ కాస్ట్. ఇది భారతదేశం కానీ మిగతా దేశాల మీద పెద్ద ఎత్తున భారం పడిపోతుంది. సరే, ఇప్పుడు భారతదేశం ఇప్పుడు ఇంకా పూర్తి కాలే ఒక్క మాట. ఇప్పుడు ఆ భారం ఇప్పటికే భరించలేక భారత ప్రభుత్వం ఒక చాకచక్యంగా ఈ సంక్షోభాన్ని మధ్యంతర ఎన్నికలు పూర్తయ్యేంత వరకు, రేపు ఏప్రిల్ 6 పోలింగ్ పూర్తయ్యేంత వరకు వీటిని వాయిదా వేస్తుంది. ఎందుకంటే గతంలో విడదీసి పరిష్కరించడానికి, పరిష్కారం కాదు, విడదీసి భారం మోపటానికి వ్యూహాత్మకంగా భారత ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ఏమిటంటే, మొన్న వారం రోజుల కింద కేవలం ఇండస్ట్రీస్ కావాల్సినటువంటి పెట్రోల్, డీజిల్ ధరలు పెంచుతున్నామని పెంచింది. అవును. అన్ని ఒకేసారి పెంచితే దేశం గగ్గోలెత్తుంది. అవును, వాస్తవం. కాబట్టి విడదీసి అవి పెంచారు. ఇప్పుడు పెంచాల్సిన పరిస్థితి వచ్చింది ఎల్పిజి సిలిండర్లు. కానీ ఇప్పుడు పెంచితే రేపు ఏప్రిల్ 6 నాడు
బీజేపీకి అన్ని రాష్ట్రాల్లో డిసడ్వాంటేజ్. పాయింట్. ఏప్రిల్ ఎన్నికలు జరగబోయే రాష్ట్రాల్లో. అవును. కాబట్టి ఏం చేసింది, ఆ ఎక్సైజ్ డ్యూటీ తగ్గించింది. అవును. అంటే పెట్రోల్ కంపెనీలు వేసేటువంటి డ్యూటీని లీటర్కు 10 రూపాయలు తగ్గించింది. ఉమ్, అంటే ప్రభుత్వం తగ్గించుకోకపోతే 10 రూపాయలు పెంచితేనే గిట్టుబాటు అయింది అనమాట. అవును. ఎందుకు తగ్గించుకుంది మరి? పెంచకుండా ఎందుకు తగ్గించుకుంది? రేపు ఏప్రిల్ 6 దానికి ఇట్లా జరుపుద్ది. వాస్తవం. అంటే ఎల్పిజి ధర పెడితే ప్రతి ఇంట్లో ఓటర్లు ఎఫెక్ట్ అవుతారు. పాయింట్. రాష్ట్రాల్లో నెగిటివ్ ఓటింగ్ నడుస్తుంది. అవును. కాబట్టి ఇది ఒక మంత్రదండం లాగా ఇవాళ వాడుతుంది డ్యూటీని BJP. తగ్గించుకున్నారు. అవును. అది కాబట్టి ఇవాళ ప్రపంచవ్యాప్తంగా సంక్షోభం రాబోతుంది. ఈ సంక్షోభానికి కారణం గల్ఫ్ ఇంధనం లేకపోవడమే, గల్ఫ్ గ్యాస్ లేకపోవడమే. సరే, ఈ ఇందులో విషయం చెప్పరు. మాకు గల్ఫ్ నుంచి తక్కువ ధరకు పెట్రోల్ వస్తుంది, తక్కువ ధరకు గ్యాస్ వస్తుంది, గల్ఫ్ దేందే మేము బతకలేమనేటువంటి మాట చెప్పరు. అవును. గల్ఫ్ యొక్క శక్తిని చెప్పరు, గల్ఫ్ యొక్క ప్రాధాన్యతను చెప్పరు. పాయింట్. చెప్పకుండా ఆర్థిక సంక్షోభం అని చెప్తుంటారు.